విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో మారుమ్రోగిన శివనామస్మరణ. ప్రయాగ మహాకుంభాభిషేక జలాలతో పరమ పావనమైన సాగర తీరం. టీఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న ప్రముఖుల వెల్లడి. ఏడాది కావస్తున్న వినియోగంలోకి రాని ఆహార తనిఖీ విభాగ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న బీజేపీ నాయకులు. ప్రజల దైనందిన జీవితాలతో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్థికవేత్త ప్రొఫెసర్ రోకం రాధాకృష్ణ 3వ మెమోరియల్ ప్రసంగ కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ సాగర తీరంలోని శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మాజీ కేంద్ర మంత్రి పి సుబ్బిరామరెడ్డి సేవాపీఠం ఆధ్వర్యంలోని ఆర్కే బీచ్లో బుధవారం నిర్వహించిన మహాకుంభాభిషేకం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రముఖులు పాల్గొని సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకాన్ని చేస్తారు. స్వామివారికి ఏకాంత సేవ, కళ్యాణం, హోమం, పూర్ణాహుతి, రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లుగా మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మహాశివుని అనుగ్రహంతో గత 40 సంవత్సరాలుగా మహాకుంభాభిషేకాన్ని నిర్విరామంగా నిర్వహించడం ఆనందదాయకమని చెప్పారు. ఎంతో రుణపడి ఉన్నాం. ఈ అభిషేకాన్ని కన్నులారా తిలకించి సహరక్షణ చేస్తున్నారు. పేదల పాలిట పిన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల ఆశాకిరణం. మరి ఈ విశాఖ ప్రజలందరినీ కూడా ఆయన దత్తత తీసుకొని అప్పుడే 40 సంవత్సరాల నుండి ఎన్నో పేద ప్రజలందరికీ నలభై సంవత్సరాలుగా కోటి శివలింగాలతో ఆ రోజున మనం రామాయణంలో చదువుకున్నాం. నిత్య నవకోటి లింగార్చన చేశాడు రావణ బ్రహ్మ. అటువంటి యొక్క దీక్షతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమః శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి యొక్క నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. అలాగే వీరభద్ర ఉద్భవం, అలాగే దక్షయజ్ఞ ధ్వంసం, సాక్షాత్తు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ దృశ్య కావ్యంలో మేము చూపించదలుచుకున్నాము. 3 గంటల సేపు ఓం నమః శివాయ. ఇది నేను ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు శివస్వరూపం ఎందుకు భావిస్తామంటే శివుని హృదయాన నిల్పుచు చిత్తశుద్ధి జపము తపముగా సల్పెడి సౌమ్యగుణుడు దానశీలత భూలోక ధర్మమూర్తి సుబ్బరామరెడ్డి నీకు శుభము సుబ్బరామరెడ్డి శుభము నీకు శుభం భూయాత్. భారతదేశ చరిత్రలో
కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకి పుణ్యం పంచిపెడుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క ముక్తి మనకు ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే, గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాతి నటుడు. ఆయన యొక్క కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరుపాటు చెందుతుంది. సో ఆయన ఈరోజు ఓం నమ శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఈ ఓం నమ శివాయలో అన్నీ కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు కంప్లీట్గా ఒకవైపు పద్యాలు, పాటలు, నృత్యాలు, కావ్యం, అన్నీ నాటకం, అన్ని రక్తల గురించి ఆయన ఇప్పుడు చెప్తాడు డీటెయిల్గా ఏమిటి ఆయన చేయబోతుందని. అద్భుతంగా, అమోఘంగా ప్రజలకి అటువంటి అవకాశం. సాక్షాత్ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఇవాళ సాయంకాలం ఇక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్తారు. ఏది ఏమైనా నా జీవితం సుబ్బరామరెడ్డిగా ధన్యమైంది. ఇది 40వ సంవత్సరం ఏకధాటిగా నేను స్వయంగా ఏర్పాటు చేసి నేను ప్రజల చేత దగ్గరుండి అభిషేకం చేయించడం, అంతకన్నా జీవితంలో అదృష్టం ఇంకేమీ లేదు. మరొక విశేషం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మీరు అభిషేకం సొంతంగా చేసే అవకాశం మీకు లేదు. కోవిల్కి వెళితే పూజారి చేస్తాడు, మీరు బయట కూర్చోవలసింది. అలా కాకుండా స్వయంగా కోటి శివలింగాలకి మీతో స్వయంగా ఏర్పాటు, మీరు స్వయంగా అభిషేకం చేసే ఏర్పాటు నేను చేసిన దానికి నా జీవితం ధన్యమైంది. మీ అదృష్టం. ఇక ఈ ప్రాంతం ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక్కడికి ఈ ప్రాంతంలో ఏమాత్రం కష్టాలు కూడా రావు. ఈశ్వరుడు కాపాడుతాడు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏఈలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ నేపథ్యంలోని ఎన్నికల కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. బయలుదేరారు ఫస్ట్ ఎక్కేది లేదు, మనం ఎక్కేది స్టార్ట్ చేశాడు మామూలుగా. అంతేనా? Route 4 పోలింగ్ స్టాఫ్ అంతా బస్ ఎక్కండి. రూట్ 4
రూట్ 4 రూట్ ఆఫీసర్ బస్ దగ్గరికి రావాలి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జగదంబ జంక్షన్ సమీపంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి శ్రీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. రావి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించి పరమశివుని ఆరాధించారు. ఆలయ మేనేజర్ అడప దేవుళ్ళు, ఫెస్టివల్ ఆఫీసర్ కీర్తి శ్రీనివాసరావులు భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. మరోవైపు పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని అధునాతన విద్యుత్ దీపాలతో అలంకరించారు. మామిడి తోరణాలతో ప్రైవేట్ ద్వారాన్ని ముస్తాబు చేశారు. వేద మంత్రాల మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాలను నిర్వహించారు. మండపంలోకి వచ్చేయాలి. మండపంలోకి వచ్చేయాలండి. స్వామివారి దర్శనానికి ఇలా భక్తులు మొదలుగా చేస్తపడడం జరుగుతుంది. స్వామివారికి సంబంధించిన పడుకుల మొక్కలు ఉండేలా జరుగుతూ ఉండాలండి. జరగాలి. రావాలి. వెలిగించండి, తర్వాత వేయాలండి. రావాలి. జరగాలి. ఈ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం 400 సంవత్సరాల కిందదండి. ఇది చాలా ప్రాచీన దేవాలయం విశాఖపట్నానికి. ఇది ఊరికి చివరున్నది. ఇక్కడ స్వామీజీ ప్రతిష్ట మఠం శివాలయం ఉంటారు. దీన్ని సాధువులు సన్యాసులు మలిగిన స్థలము. బాదంపూడి వంశీయులు ఈ స్థలదాతలు అండి. దీనికి వాళ్ళే వంశవారికి అర్చకులు, వాళ్ళే వంశవారికి ధర్మకర్తలు అయి ఉన్నారు. ఈ దేవాలయానికి ఇప్పటికీ స్వామివారికి చాలా చరిత్ర కలిగి ఉన్నదండి. మన మొక్కుబడులన్నీ తీరుస్తాడు భగవంతుడు. స్వామివారికి లక్ష్మీ గణపతి, బాలాత్రిపుర చంద్ర మూల విరాట్లు ఉన్నాయని ఈ దేవాలయంలో. స్వామీజీ దేవ సమాధి అయ్యారండి ఇక్కడ 400 సంవత్సరాల కింద. ఆయన స్వామివారి జలం వచ్చి ఆయన అభిషేకం పడేటట్టు ఏర్పాటు చేసుకొని దేవ సమాధి అయిపోయారండి. మన ఊరికి చివరి దేవాలయం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి అభిషేకాలకి వస్తారు కాబట్టి అందుకు తగ్గట్టుగా శ్రీ స్వామివారికి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు, అలాగే సామ్యానాలు, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, అలాగే పూల అలంకరణ, అలాగే డ్రింకింగ్ వాటర్ తదితర ఏర్పాటు చేయండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 9 గంటలకి రుద్రాభిషేకం కూడా స్వామివారికి జరుగుతున్నది. సరిగ్గా ఏడాది క్రితం విశాఖలో ప్రారంభమైన ఫుడ్ తనిఖీ లాబొరేటరీ నేటికి అందుబాటులోకి రాకపోవడం శోచనీయమంటూ బీజేపీ నాయకులు రవీంద్ర మేడపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు లాసెన్స్ బేకానీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోని వారు మాట్లాడారు. సరిగ్గా ఫిబ్రవరి 25, 24వ తేదీన స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విశాఖపట్నంకి విభాగంలోని నేటికి ఒక్క పరీక్ష కూడా జరగకపోవడం ప్రభుత్వాలకు ఆహార పదార్థాల తనిఖీపై ఉన్న శ్రద్ధ తెలుస్తోందని అన్నారు.
కలుషిత ఆహారంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం సమంజసం కాదని వాపోయారు. ఇప్పటికైనా ఆ ల్యాబొరేటరీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దేవుడు వరమిచ్చిన పూజారి తలుపు తీయలేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్షాత్తు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారి చేతుల మీదుగా సంవత్సరం క్రితం ఇదే రోజున అంటే ఫిబ్రవరి 25, 2024 ఇక్కడ ఆహార ప్రయోగశాలని వారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు వరకు అంటే సంవత్సరం గడిచినా ఒక్క పరీక్షకు కూడా నోచుకోలేదు ఆ ప్రయోగశాల. గత అనేక సందర్భాల్లో మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, అక్కడ అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. దాని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ పరీక్ష జరిగితే 1000 రూపాయలతో అయ్యే పరీక్ష ప్రైవేటు ల్యాబ్కి పంపిస్తే కనుక 18,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని. సో ఇలాగ అనేక కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేయడంలో అలవాటు పడిపోయిన అధికారులు సమయానుకూలంగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించకపోవడం వల్ల ఇక్కడ ప్రయోగశాల ప్రారంభానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదని చెప్పి మేము గమనించడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము మా మంత్రివర్యులకు కూడా తెలియచేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుతున్న మన రాష్ట్రం వీటిని కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రయారిటీ ఇచ్చి అతి త్వరలోనే ఇక్కడ కావలసిన టెక్నికల్ సపోర్ట్ని అందించి అంటే సుమారుగా 80 నుంచి 90 మంది సాంకేతిక నిపుణులు కావాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ సపోర్ట్ కావాలి, అలాగే రసాయనాలు కావాలి. ఇవన్నీ కూడా సమకూర్చి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి FSSAIతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికీ ఇక్కడ ల్యాబ్ పనిచేయట్లేదు. టెక్నికల్గా 3-4 ఉన్న వారికి ఎటువంటి పని లేదు. అక్కడ కనీసం కాపలాదారులు ఉండరు, సీసీ కెమెరాలు ఉండవు. రాత్రిపూట తాగుబోతులకి అడ్డగా మారింది. అనేక సందర్భాల్లో అక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్నాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్కడ కాపలాదారుని పెట్టడమే కాకుండా సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసి ఎటువంటి ఘోరాలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతూ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ లేకపోవడం వల్ల మన కేంద్ర ప్రభుత్వం 3 మనకి ల్యాబ్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒకటి మన ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే 3 టెస్టింగ్ ల్యాబ్లను ఒకేసారి ప్రయోగంలోకి తీసుకురావడం కంటే కూడా ఇప్పటికే ప్రారంభమైన మన ప్రయోగశాలని ముందుగా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చిన తర్వాత మిగిలిన వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా వినియోగంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే వచ్చి మనకు అంది వచ్చిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా ఇంతవరకు వినియోగంలో తీసుకురాలేదు. వాటిని కూడా త్వరితగతిన వినియోగంలో తీసుకొచ్చి సత్వర న్యాయం ఇక్కడ ప్రజలకు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఫుడ్ ఇండెక్స్ సంబంధించి టెస్టింగ్ సంబంధించి దేశవ్యాప్తంగా ర్యాంకింగ్ ఉంటుంది రాష్ట్రాలకి. ఆ రాష్ట్రాల్లో మనకి గత సంవత్సరం 28వ ర్యాంక్ రావడం జరిగింది. అంటే చిట్ట చివరి ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడ ల్యాబ్ ప్రారంభించడం ద్వారా మొదటి స్థానానికి మనం ఎగబాకే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి అతి త్వరలో ఈ ల్యాబ్ని వినియోగం తీసుకురావాలని చెప్పి ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ 2018-2019లో స్థాపించబడి ఎన్నో మార్గదర్శకాలను అందించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరు సుబ్బారావు తెలిపారు. IDSCPI స్థాపకులు విశిష్ట ఆర్థికవేత్త ప్రొఫెసర్ రొక్కం రాధాకృష్ణ 3వ మెమోరియల్ ప్రసంగం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన దువ్వూరు సుబ్బారావు మాట్లాడారు. కేంద్ర బ్యాంకింగ్లో ఉన్న సందిగ్ధతలను వివరించారు. ప్రజల దైనందిన జీవితాలతోని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎలా అనుసంధించబడుతుందో విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రజల దైనందిన జీవితాలతో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎలా కనెక్ట్ అవుతుందని అంశంపైన ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ YVS మూర్తి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Global economy, banking, global financial bankers, regulators everywhere. They were started in America. They cautioned it around the world. People said, it's understandable, why should we have a crisis? And when I was the governor in 2010, we were celebrating the Platinum Jubilee, 75 years of the Reserve Bank. We had events all over the country to celebrate the Reserve Bank's Platinum Jubilee. We had one event, I recall, in Chennai. Early January, before Pongal, there was a town hall event on the steps of the Egmont Museum. And 7 p.m., Chennai was in a festive mood.
We were all in a festive mood in RBI. Town hall event, nationally televised show, the governor and 4 deputy governors. There was an anchor, and literally 300 people pulled off the street. And then the anchor asked me, nationally televised show, he said, why sir, why is the RBI doing a town hall show like this? I said, can you explain, because this has never been done before. So I explained can you explain what the RBI does? I explained in 2-3 minutes, like what I'm saying in 40 minutes now, I said in 2-3 minutes then. Then he asked some questions to the deputy governors, and there was audience questions. You know, when ordinary people meet the governor and deputy governors, what do they ask? They ask, sir, I'm trying to get an education loan for my daughter. The branch manager demanding a very high interest rate. Somebody says, I'm keeping a fixed deposit of 15 lakhs. The interest rate is too low. Somebody says, I'm trying to go to meet the branch manager. He doesn't even give me tea. He doesn't even offer me a seat. So all these complaints. And then, midway through the show, I said, I want to take an audience poll. And I said, how many in the audience here want the Reserve Bank of India to maintain a high interest rate and control inflation? About half the hands went up. And then I said, how many of you want the Reserve Bank of India, to maintain a low interest rate and support growth? About half the hands went up. That's okay, right? In a random sampling of people, half the hands for growth, half for inflation, that's fine. But what struck me visually, as I saw that, was that the hands that went up for inflation control were the middle class, middle-aged people with incomes, family budgets to manage. Where the hands that went up for growth were youngsters. Within the same random sampling of population, they would communicate to you is that managing monetary policy is a very complex judgment call. You do a lot of analysis, you consult people, consult stakeholders, consult economists like Professor Mahendra Dev, but ultimately the RBI has to take a call, and that's a judgment call because you're operating in real time within the universe of knowledge available to you. Whereas people who make a judgment are judging much after you left the scene. So that's the challenge of making monetary policy. Let me move on. I'll talk about managing the exchange rate. Why does the exchange rate matter? Most people think that, today rupees dollar to 86 or 87 rupees. Tomorrow it goes up to 87.20. Day after it comes down 86.90. Most people think, oh, it doesn't matter to me. It matters only to exporters and importers who people are dealing with, have foreign business. That is not correct. Exchange rate matters to all of us. Because take oil, for example. We import oil. And the price of oil depends on the exchange rate. And the price of oil affects every other price in the market. Okay? So exchange rate matters, not just because of the price of oil, a lot of other things. Okay? So exchange rate matters to all of us. Don't believe that it's only for a few people who are exporters and importers to do. To them it matters, but to all of us it matters. Because exchange rate matters for competitiveness, for our exports. Exchange rate matters for financial stability. Exchange rate matters for making investment decisions, making consumption decisions. So exchange rate matters as much as the price stability, inflation rate. Why does exchange rate move? Textbook economics tell you, I'm not going to teach you economics, but I'm going to tell you some perception. Textbook economics tells us that if a country exports more than it imports, if it exports more than it imports, it has a current account surplus, a trade surplus. Then the exchange rate appreciates. On the other hand, if a country imports more than it exports, it has a trade deficit and the current exchange rate depreciates. Import more than we export, we're in deficit, and that deficit is met by foreign capital coming in. In some sense, that is foreign borrowing.
కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మాత్రమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. మంగళవారం హోటల్ దస్పాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. అటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూలకారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రను బివి రామ్ కోరారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా అతని వైఖరిని తప్పుపట్టారని అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు పట్టుమని 11 నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేశానని అన్నారు. ఈ క్రమంలోనే 9 పాటలను విడుదల చేసి వైసీపీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకువెళ్లానని తెలిపారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా జగన్కు వ్యతిరేకంగా సమావేశాలను ఏర్పాట్లు చేశానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదని పిల్లి అని అసెంబ్లీలో వ్యవహరించిన తీరును బట్టి స్పష్టమవుతుందని ఆరోపించారు. ఏది ఏమైనా నైతిక విలువలు లేని వైఎస్ జగన్ అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. జగన్ పైన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీలో వండుకోవడం కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి షర్మిల కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని. ఇవాళ ప్రజలు చీకొట్టి 11 మంది పరిమితం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు. జగన్ పులివెందులకు వెళ్ళి వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సభ రాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడిని 53 జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షారం చర్యలు తీసుకోలే. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడుతూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అన్న లక్ష్యంతో పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీళ్ళకి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది ఆ రోజులని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తున్నాను. అందువల్ల దయచేసి వీళ్ళు ఎలాగైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి వేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాను. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక పోతే పోయి పదవు ప్రజలు తిరుగు. ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా. అంటే ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు, నీ పాలన బాగోలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం? సిగ్గు లేకుండా అడుగుతున్నాం. కేవలం నాడు సభ రాజకీయాలు చేసి ఓదార్పేదల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చావు. ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం. ప్రతి పాట సూపర్ హిట్టే. నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పరలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు విధించిన రోజులు ఉన్నాయి. మరి నేను ఎవరికి భయపడలేదు, ఏ వైసీపీకి భయపడలేదు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అనర్హత వేటు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దరిద్రం మనం చేస్తాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్ణ మార్కెట్ శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయంలోని లాంఛనంగా అభిషేకాలను పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలియజేశారు. శివరాత్రి పర్వదినాన తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు అంటూ వెల్లడించారు. అమ్మవారి ఆలయం ముందు భక్తులు నాలుకపై శూలాలను గుచ్చుకుంటూ తమ భక్తిభావాన్ని అమ్మవారి మహిమను చాటారు. ఎన్నో సంవత్సరాల ఆలయ చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా
ఈ పండుగను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఓం మహాగణాధిపతయ నమః ఓం మహాసరస్వతయ నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం పూర్వోత్తయామనాః శుక్లప్రభాతయస్య సహ బ్రహ్మాణం సుతగణ సుఖాదానం మీ చేతిలో ఉన్న పుష్పాలు అమ్మవారి చేతిలో వేసి పకరగనాయక సదాప్రసక దుర్లభాంత మాతపదక హరి సోదన దశదోదర అక్షసమ దశవజన శిర సుతనబవ ఉగ్రహామే జయ సర్వగ దేవే నారాయణ నమోస్తుతే దుర్గా ఓం దుర్గాకాళీ మహాదేవతాయ మహాదేవతాయ హదసుపద అమర జీవ సంతానకమనందలే సరా ఏ చూపించేస్తాను బయట భక్తులు దాన్ని ఇవన్నీ పని చేసుకోతే అంటే అమ్మవారికి అలా ఉండదు. అక్కడ బోల్ట్ ఈరోజు శివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక వేల మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, బారికేడింగ్, పెండల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత మెడికల్ క్యాంప్స్ కూడా 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి
అనేక మంది పోలీసు సెక్యూరిటీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ మజ్జిగ, ఫ్రీ ఉచిత మంచినీటి సరఫరా, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రోజు రాత్రి 10:30, 11 సమయంలో తొలి పూజ ప్రారంభమవుతుంది. తొలి పూజ అనంతరం అమ్మవారికి దర్శనాలు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారి దర్శనానికి ఇచ్చేవలసిందిగా కోరుచున్నాము. శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారికి ఈ నెల 19వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అమ్మవారికి శివరాత్రి జాతర వార్షిక మహోత్సవంలో అత్యంత వైభవంగా జరపబడుతున్నవి. ఈ నెల 19వ తారీఖు 9:45 రాట మహోత్సవంతో ప్రారంభమై ప్రతిరోజు కూడా 4 అలంకారముల, ఫస్ట్ తమలార్చన, 2 శాకాంబరీదేవిగా, 3 పుష్పాలంకరణ, 4 అమ్మవారు సౌభాగ్యలక్ష్మి గౌరీదేవి గాజులతో అలంకరణ జరపబడుతుంది. ఈ 4 అలంకారములు ప్రతిరోజు అమ్మవారికి భక్తులకు దర్శనమిస్తూ ఉంటూ 26వ తారీఖు ఈరోజు అమ్మవారికి శివరాత్రి మహోత్సవంలో భక్తులు ప్రతి ఒక్కరూ కూడా శూలాలు వేసుకొని అగ్నిగుండాలు తొక్కి అమ్మవారికి దర్శనం చేసుకొని మాల విరమణ చేస్తారు. రేపు మరుసటి రోజు 27వ తారీఖు అమ్మవారికి వార్షిక జాతర ఘటాలతో వచ్చి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేదారు. శివతత్వం పైకి సామాన్యమైందిగా కనిపిస్తూనే ఆ సమాన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడుతుందని, శివరాత్రి సందర్భంగా శివతత్వంలోని భిన్న కోణాలను మరోసారి మరణం చేసుకోవడానికి కావాలని మహావిశాఖ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. మంచినీటి సరఫరా విభాగపు టౌన్ సర్వీస్ రిజర్వాయర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రాంగణంలో శివాలయంలో 45వ పూజా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పంచామృత అభిషేకం, బిల్వార్చన, ఇతర పూజా కార్యక్రమాల్లో నీటి సరఫరా విభాగపు సిబ్బంది పాల్గొని పరమశివుని అనుగ్రహాన్ని పొందారు. తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. Asya
వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నగరంలో మారుమ్రోగిన శివనామస్మరణ. ప్రయాగ మహాకుంభాభిషేక జలాలతో పరమ పావనమైన సాగర తీరం. టీఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న ప్రముఖుల వెల్లడి. ఏడాది కావస్తున్న వినియోగంలోకి రాని ఆహార తనిఖీ విభాగ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న బీజేపీ నాయకులు. ప్రజల దైనందిన జీవితాలతో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్థికవేత్త ప్రొఫెసర్ రోకం రాధాకృష్ణ 3వ మెమోరియల్ ప్రసంగ కార్యక్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.